జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ మాసం వారఫలాలు. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వారఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి తెలుసుకుందాము. గోచర గ్రహస్థితుల సంచారం. కాలపురుషుడు కుండలిలో ప్రథమ రాశి అయిన మేషరాశిలో గురువు మరియు రాహువు గురుదేవుడు రాహుదేవుడు వీళ్ళిద్దరూ కూడా కలిసి సంచారం చేస్తూ ఉన్నారు. కన్యారాశిలో కేతుదేవుడు సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో కుజశనుల సంచారం జరుగుతూ ఉంది. ఆఖరిదైన మీనరాశిలో రవి బుధుడు శుక్రుడు వీళ్ళ ముగ్గురు సంచారము ఆఖరిదైన మీనరాశిలో జరుగుతూ ఉంది. గోచర గ్రహస్థితుల రీత్యా చంద్రుడు మనకి ఈ వారం మిథున రాశి నుంచి ఈ వారం అంతా మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి ఈ 3 రాశుల్లో ఆయన ట్రాన్సిట్ ఉంటుంది ఈ వారము. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి తదితర విషయాలని మనం తెలుసుకుందాం. గోచర గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం విశేష అంశం గోచర గ్రహస్థితుల్లో ఒకటి చోటు చేసుకుంది. అదేంటంటే ఈ వారం ప్రథమమైన రోజు అంటే ఆదివారం పూటే సూర్యనారాయణమూర్తి మేషరాశిలోకి వచ్చారు. మేషరాశి అంటేనే ఆయనకి వచ్చేస్తానము. అక్కడ పైగా గురు భగవానుడితోటి కూడి సంచారం జరుగుతుంది. ఇది చాలా అంటే చాలా మంచి ట్రాన్సిట్, మంచి గోచర గ్రహస్థితి, అద్భుతమైన గోచర గ్రహస్థితి అని చెప్పచ్చు. కారణం ఏంటంటే గురు భగవానుడు మేషరాశిలో ఉండగా సూర్యనారాయణమూర్తి రావడము. సూర్యనారాయణమూర్తి మేషరాశిలో ప్రతి సంవత్సరం ఒకసారి వస్తూ ఉంటారు. కానీ ఆయన అసలు మేషరాశిలోకి అడుగుపెట్టడమే చాలా ఉత్తమం అనుకుంటే, అందులో ఇప్పుడు గురు భగవానుడు అక్కడ ఉన్నప్పుడు ఆయన అడుగు పెట్టడం అంటే మామూలు కాదండి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఈ ట్రాన్సిట్ చాలా మంచి స్ట్రాంగ్నెస్ ఇస్తుంది. మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళైనా, మీ పేరు మీద ఏమైనా గుళ్ళు ఉన్నా, మీ పెద్దలు ఏమైనా గుళ్ళు కట్టించున్నా, మీరేమన్నా దేవాలయాలు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నా, లేదా ఇదివరకు కాలంలో మీరు దేవాలయాల అభివృద్ధికి, దేవాలయాల సంక్షేమానికి ఏమన్నా డొనేట్ చేస్తున్నా, మీ దగ్గర డబ్బులు లేవు అసలు డొనేట్ చేయడానికి, కానీ మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు భక్తితో భగవంతుని దండం పెట్టుకున్నారు, దేవాలయంలో ఏమన్నా అన్క్లీన్లీగా ఉంటే ఉడతా భక్తిగా మీరు క్లీన్ చేయడం, అంటే ఎక్కడన్నా పూలు కనిపించినా, లేదంటే ఏవైనా గ్లాసులు అలా పడేసి ఉంటే మీవి కాకపోయినా మీరు సంశయించకుండా ఎలాంటి నామోషి చెందకుండా తీసి డస్ట్బిన్లో వేయడము, ఇలాంటివి మీరు చేసి ఉంటే, పూలైతే ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి ఉండడము, మీరు ఒక ట్రస్టీగా ఉన్న గురుస్థానంలో మీరు ఉంటే, అంటే మీరు ప్రవచనాలు చెప్పే భాగవతోత్తములు అయినా మీరు, అలాగే చాలామంది ధర్మ సందేహాలు తీర్చే వృత్తిలో ఉన్నా, అలాగే మీరు టీచింగ్ ఫీల్డ్స్లో ఉంటే, అధ్యాపకులుగా ఉన్నా సరే, లేదా మన వేద కళల్ని అభ్యసింపచేసే వృత్తుల్లో ఉన్నా కూడా, అంటే సంగీతం నేర్పించేవాళ్ళు కావచ్చు, నృత్యం నేర్పించేవాళ్ళు, సంగీత వాయిద్యాలు నేర్పించే వాళ్ళు అవ్వచ్చు, మీరు ఆస్ట్రాలజర్స్, వాస్తుకు సంబంధించిన వాళ్ళు, ఇలా మీరు ఏ వృత్తిలో ఉన్నా, గురు భగవానుడికి సంబంధించిన లైబ్రరీస్లో పనిచేసేవాళ్ళు, ఇలాగా ఏ వృత్తిలో ఇప్పుడు మనం తెలుసుకున్న ఎందులో మీరు ఉన్నా కూడా చాలా బలోపేతం చేయబోతున్నారు. మీ జన్మకుండలి ఎలా ఉన్నా సరే ఇది చాలా మంచి బ్లెస్సింగ్స్ని మీకు అందజేస్తూ ఉంది. మామూలు బ్లెస్సింగ్స్ కాదు. గురు భగవానుడు మేషరాశిలో ఉంటూ మళ్ళీ 12 సంవత్సరాల వరకు ఆయన మేషరాశిలోకి రాడు. ప్రతి సంవత్సరం సూర్యనారాయణమూర్తి మేషరాశిలోకి వస్తాడు. కానీ గురు భగవానుడు మేలో మనకి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. మనకి మేలో మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఆయన తిరిగి మేషరాశిలోకి రావడానికి 12 సంవత్సరాలు చక్కగా పడుతుంది. ఈ 12 సంవత్సరాలకి సరిపడా వరాన్ని వీళ్ళిద్దరూ మనకి అందరికీ కూడా ప్రసాదించబోతూ ఉన్నారు. ప్రత్యేకించి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ సంబంధిత రంగాల్లో ఉన్న వాళ్ళకి బ్లెస్సింగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. అయితే మరి మిగతా వాళ్ళ మాట ఏంటి అంటే, మిగతా వాళ్ళకి కూడా ఈ బ్లెస్సింగ్స్ రావడానికి మనం ఒక పరిహారం చేద్దాం. అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడు మనం తెలుసుకున్న రంగాల్లో ఉన్న వాళ్ళు ఈ పరిహారం చేసుకుంటే ఇంకా మంచిది. అలా లేని వాళ్ళు కూడా, ఇప్పుడు మనం తెలుసుకున్న రంగంలో లేని వాళ్ళు కూడా రవి గురువుల సంయోగం వల్ల ప్లస్ని యాక్టివేట్ చేసుకోవడానికి, అది చాలా మంచి యోగం అనే చెప్పాలి. రవి గురువుల సంయోగము దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి మంచి, అంటే మీరు స్పిరిచువాలిటీలో ఉన్నా కూడా, ఇప్పుడు జనరల్గా మీకు మీరే ఒక సాధన చేస్తూ ఉన్నా కూడా రవి గురువులు మీకు శుభాన్ని చేకూరుస్తారు. మీరు కూడా
మనం తెలుసుకున్న మొదట కోవలోకి వస్తారు. అంటే మనం గురుస్థానంలో ఉన్న వాళ్ళని చెప్పుకున్నాం కదా, కన్స్ట్రక్షన్స్, దేవాలయాలు ఇలాంటి వాటిల్లోకి మీరు కూడా చేరుతారు. మీ అందరికీ కూడా అంటే ఈ స్థానంలో ఉన్న అందరికీ కూడా చాలా మంచి రిజల్ట్స్ గురువు మరియు సూర్యనారాయణమూర్తి దయ వల్ల రాబోతూ ఉన్నాయి. ఆ ఫలితాలు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఏమేమి జరుగుతాయి అన్న విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాము. అయితే ఒక విషయాన్ని మర్చిపోకండి, మనం రెమెడీ చేసుకోవడం మటుకు చాలా ముఖ్యము. ఎందుకంటే మీరు రాబోయే కొన్ని సంవత్సరాల వరకు దీన్ని ఒడిసి పట్టుకొని ఉండాలంటే కనుక డెఫినెట్గా రెమెడీ చేసుకుంటేనే దీన్ని ఒడిసి పట్టుకొని ఉండగలుగుతారు. అదర్వైజ్ ఇప్పుడు గోచారం ప్రసాదించేది ప్రసాదిస్తుంది. ఇప్పుడు మనకి వర్షం పడుతుంది, అన్ని వర్షం నీటిని నిల్వ చేసుకుంటే మనకి వాటర్ నిల్వలు ఉంటే కనుక తర్వాత మనకి వర్షాలు సంవత్సరం అంతా ఉపయోగపడతాయి. ఇలా 12 సంవత్సరాలు మనకి సమృద్ధిగా మన జీవితంలో ఏ లోటు లేకుండా సాగాలి అంటే కనుక ఈ వారం నుంచి చాలా కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో మనం ఇప్పటికీ క్రోధినామ సంవత్సరంలోకి అడుగుపెట్టేసాము. సో మనకి సంవత్సరం మొదట్లో కొన్ని శుభక్రతువులు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మన ద్వాదశ రాశుల్లో ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రవి గురులు మరియు మిగతా గ్రహస్థితులు ప్రసాదించబోతున్నాయి, ఈ విషయాలు ఒకసారి మనం ఫోకస్ చేద్దాం. మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము శుభం పరపర స్టార్ట్ అవుతుందనే చెప్పాలి. ఆత్మవిశ్వాసం చాలా బాగా పెరుగుతుంది. ఆత్మన్యూన్యత నుంచి బయటపడతారు. మీకు తెలియని కొత్త ఉత్సాహం మీలో వస్తుంది. దేనికి ఇలా స్తబ్దుగా కూర్చుంటున్నాను, నాకేం తక్కువ, నేను ఎందుకు చేయలేను, ఏ పనైనా నన్ను మించి అంటే నాకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాడు, నాకంటే మెరిట్లో కావచ్చు లేదంటే నాకంటే నాలెడ్జ్లో తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు, నన్ను నేను ఎందుకు నియంత్రణ చేసుకుంటున్నాను అని ఈ ఆలోచనలన్నీ వచ్చి ఈ ఆలోచనలన్నీ మిమ్మల్ని ఒక ప్రోగ్రెసివ్ మోడ్లోకి స్విచ్ ఆన్ చేస్తాయి. తద్వారా ఏంటంటే మీరు చక్కగా ఒక ప్రోగ్రెసివ్ మోడ్లో చాలా ఎనర్జెటిక్గా ఇనిషియేషన్ తీసుకుంటారు, చాలా పనులు బాగా చేస్తారు. పిల్లలకి సంబంధించిన టెన్షన్స్ అన్నీ కూడా మీకు గట్టెక్కిపోతాయి. పిల్లలకి సంబంధించిన ఇప్పుడు మీ పిల్లలు ఉద్యోగస్తులు అయితే వాళ్ళ ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, వ్యాపారానికి లేదా వాళ్ళ పెళ్లికి సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ తీర్చడానికి ఇప్పుడు ఈ గోచర గ్రహస్థితులు శుభంగా పరిణామం వెళ్ళాయని చెప్పాలి. ఏదో ఒక రకమైన దారి దొరుకుతుంది వీటన్నిటి నుంచి బయటపడటానికి. ఒకవేళ వాళ్ళ ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఒక మంచి వైద్యుడు దొరుకుతాడు, లేదా తీసుకున్న వైద్యం పడడం కూడా మంచి ఇంపార్టెంట్ కదా మనకి, అది వికటించకపోవడం కూడా ఇంపార్టెంట్. అలాంటి వాటన్నిటికీ కూడా ఈ వారం నుంచి అవకాశాలు చక్కగా ఉన్నాయి. ఇది రవి గురుల ఆశీస్సుల వల్ల అందుతూ ఉన్నాయి. సో ఈ వారం స్పెషల్ రవి గురువులు కాబట్టి ఈ రవి గురువులు మీకు ఎలాంటి ఆశీస్సులను అందజేస్తున్నారంటే అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. అందువల్ల మీకు ఆత్మవిశ్వాసంతో పనులన్నీ ముందుకు చకచక వేగవంతంగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎవరైనా కార్పొరేట్ పీపుల్తో ఏమైనా డీలింగ్స్ పెట్టుకోవాలంటే ఇది చాలా మంచిది. కార్పొరేట్ సెగ్మెంట్స్తో ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద తనఖాయిలతోటి ఏదైనా డీలింగ్స్ సెట్ చేసుకోవాలంటే ఇది మంచి శుభ సమయము. ఉద్యోగస్తులకి మీరేమన్నా ప్రమోషన్ కోసం అడిగితే బాగుంటుందేమో, ప్రమోషన్ కోసం, శాలరీ హైక్ కోసం ఏదైనా ప్రయత్నించాలని అనుకుంటే మంచిది. మీ కెరియర్ అప్గ్రేడేషన్ కోసం మీరు ఏమన్నా ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఇది చాలా శుభ సమయం. రాయడానికి చాలా మంచి అవకాశాలు గోచార గ్రహస్థితులు కలుగజేస్తూ ఉన్నాయి. ఇవన్నీ చేసి మీ కెరియర్ని అప్గ్రేడ్ చేసుకోండి చక్కగా. వ్యాపారస్తులకి మంచి శుభ సమయం. వ్యాపారస్తులకి కూడా మీరు ఎవరితోటైతే అప్రోచ్ అవుతున్నారో ఆ పనులన్నీ కూడా చకచక వేగవంతంగా చక్కగా సాగుతాయి. ఎలాంటి హెసిటేషన్ లేకుండా చక్కటి ఆరోగ్యాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. అలాగే మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరి ఆరోగ్య రీత్యా మీకు సంతృప్తి అనిపిస్తుంది. బాగుంది, కుదుట పడ్డారు, అంతా బాగా ఉంది వీళ్ళందరికీ కూడా అని చెప్పేసి కుటుంబంలో ఆనందకరమైన సిచ్యువేషన్స్ కొంచెం ఎక్కువగానే ఈ వారం చోటు చేసుకుంటాయి. ఈ వారం నుంచి మొదలవుతాయనే చెప్పాలి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు ఇప్పుడు దేనివల్ల అయితే మీరు బాధపడుతున్నారో ఆ బ్యాడ్ టాక్సిక్ అంతా మీ లైఫ్లోంచి వెళ్ళిపోతుంది, మీ మైండ్లోంచి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏంటంటే మీకు పడుకునేప్పుడు మెయిన్ ఇది జరుగుతుందండి. పడుకునేప్పుడు మీకు తెలియకుండానే చాలా ఆలోచనలు చేస్తారు. ఈ ఆలోచనలన్నీ కూడా మీకు బెటర్మెంట్కి, ప్రోగ్రెషన్కే వెళ్తాయి. పడుకునేప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇన్నాళ్ళు పడుకున్నప్పుడు భయంగా, ఆందోళనగా, ఇన్సెక్యూరిటీగా, మళ్ళీ పొద్దున్నే లేస్తే సూర్యనారాయణమూర్తిని చూస్తే అంతా మర్చిపోతారు, హ్యాపీగా ఉంటుంది. కానీ రాత్రి పడుకునేప్పుడు విపరీతమైన ఆలోచన. ఈ ఆలోచనలు ఒక దయ్యం సినిమా చూస్తే మనం ఎలా భయపడతామో అలా భయపడే విధమైన ఆలోచన.
మీ జన్మజాతకం బాగా ఉంటే మరీ అంత భయపడే విధంగా ఉండకపోయినా అసలంటూ కొంచెం మిమ్మల్ని డిస్టర్బ్ చేసే విధంగా అయితే పడుకునేప్పుడు మీకు ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు అవి వెళ్ళిపో మిమ్మల్ని ప్రశాంతంగా పడుకొని అన్న చందాన మిమ్మల్ని పీక్కుతున్నాయి ఇన్నాళ్ళు కూడా. ఇప్పుడు దానికి రివర్స్లో వర్కింగ్ ఉంది. రివర్స్లో వర్కింగ్ అంటే ఏంటి? చాలా ప్రశాంతత వస్తుంది మీరు పడుకునేప్పుడు. మీరు చేసే ఆలోచనలు ఎలా అంటే మీ ఆత్మ 1000 ఏనుగుల బలం మనకు వస్తే ఎలా ఉంటుందో అది మీరు లిటరల్గా ఎక్స్పీరియన్స్ అవుతారు. మీ జన్మజాతకం బాగా సహకారంగా ఉందనుకోండి, ఇది ఇంకా డబల్ అవుతుంది. ప్రస్తుతం మీ జన్మజాతకం సహకారంగా లేకపోయినా గోచారం అందించే వరం ఇప్పుడు మనకి పనిష్మెంట్లు ఎలా వస్తున్నాయో ఏ విషయానికైనా అలాగే పుణ్యం కూడా రావాలి కదా. మరి ఆ పుణ్యాన్ని కూడా మనం తీసుకోవాలి కదా. ఇప్పుడు పుణ్య పదప్రాప్తి మీకు ఉంది మీ వృషభ రాశి వాళ్ళందరికీ కూడా. అందువల్ల రాత్రి పడుకునేప్పుడు చాలా మంచి ఆలోచనలు వస్తాయి మీకు. ఈ ఆలోచనలు ఏంటంటే మిమ్మల్ని చాలా మీకు మీరే స్ఫూర్తి, మీకు మీరే ధైర్యం అనుకునే విధంగా మీ ఆలోచనలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ ఆలోచనల వల్ల మీకు తెలియని ధైర్యం వచ్చింది, మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. ఎవరైనా అడిగితే ఐ యామ్ మై స్ట్రెంగ్త్, మై సెల్ఫ్, నా స్ట్రెంగ్త్ నేనే, నా వీక్నెస్ నేనే అనేమో అన్నట్టు మీ ఆలోచనలు రాత్రిపూట పడుకునే విధంగా వస్తాయి. శుభస్వప్నాలు చాలా వస్తాయి మీకు శుభస్వప్నాలు. ఈ శుభస్వప్నాలు మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ముందుకు వెళ్తాయి. అంటే ఒక శుభం పరంపర వృషభ రాశి వాళ్ళకి చాలా విషయాల్లో స్టార్ట్ అవుతుందని, ఈ వారం నుంచి మొదలవుతుందని అర్థం చేసుకోవాలి. దానికి ఇండికేషన్ అంటే మీరు పడుకునేప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. మీకు కనుక ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటే కనుక శుభ గంటలు మోగబోతున్నాయి రాబోయే కాలంలో మీ జీవితంలో అని తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు జరిగే ఈ పరిణామ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది లాంగ్ రన్లో మీకు ప్లస్ని ఇవ్వడానికే జరుగుతుంది. ఏదో షార్టర్ పీరియడ్ టైం కాదు, లాంగ్ రన్లో ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ గ్రోత్ మీరు చూడటానికి దానికి ఫస్ట్ మెట్టు దగ్గర మీరు నిలబడి ఉన్నారని డెఫినెట్గా మిమ్మల్ని మీరు భావించుకోవాలి. ఇవి ఈ వారం యొక్క గోచారాలు. ఇంతకు మించి ఇంకంతకంటే ఏం లేదు, మిగతా విషయాలంతా బాగుంటుంది. పడుకునేప్పుడు మటుకు ఇదొక్కటి మీరు ఒకసారి రీకన్సైల్ చేసుకుంటూ ఉండండి. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి డెఫినెట్గా మీకే తెలుస్తుంది చేంజ్. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఆర్థికంగా చాలా మంచి శుభ సమయము. ఆర్థికంగా కొన్ని మంచి మార్పులు చూస్తారు. మీ పై అధికారుల గుర్తింపు బాగా మీకు దొరుకుతుంది. ఉద్యోగంలో అప్గ్రేడేషన్కి చాలా మంచి ఉద్యోగంలో అప్గ్రేడేషన్ అవుతుంది. మీరేమైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే కూడా అప్గ్రేడేషన్కి దానికి అనుకూలంగా ఉంది. మీరే ప్రయత్నాలు చేయకపోయినా ఒక పాజిటివ్ న్యూస్ అయితే ఉద్యోగం నుంచి వింటారు. మీరు మీకు సంతృప్తినిచ్చే విధంగా. ఇప్పుడు మనల్ని చూసి అవతల వాళ్ళు సంతృప్తి పడటం కాదు, మనం కూడా సంతృప్తి పడాలి. అలాంటివి వ్యాపారస్తులకి వ్యాపారంలో చాలా బాగా ఉంది. వ్యాపారంలో మీకు మీరు సంతృప్తి పడే విధంగా కొన్ని మంచి సిచ్యువేషన్స్ ఈ వారం నుంచి చూస్తారు. ఇది మీకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. మీ ఎల్డర్ సిబ్లింగ్స్కి శుభకాలం. ఇప్పుడున్న గోచర స్థితిగతుల రీత్యా మీ ఎల్డర్ సిబ్లింగ్స్కి మంచి శుభ సమయము. వాళ్ళతోటి కూడా మీకు రిలేషన్ బాగా ఉంటుంది. అలాగే మీకు ఏదన్నా ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఆలోచిస్తారు. పిల్లల పేరు మీద డబ్బులు దాద్దామా, లేదా మీ పేరు మీద మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామా, ఇలాంటి ఆలోచనలు కొంచెం ఎక్కువ అవుతాయి. దానికి కారణం ఏంటంటే అనుకోకుండా ఏదైనా అమౌంట్ మీకు ఇక్కడి నుంచి ఒక 10 డేస్లో 15 డేస్లో రూట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది మీకు పెండింగ్ అమౌంట్లు ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే అవైనా ఇవ్వచ్చు, లేదా మీకు రావాల్సిన పెండింగ్ ఎలాగైనా సరే వాటికి ఇప్పుడు అవకాశం చక్కగా ఉంది. కాబట్టి బఫర్ అమౌంట్ వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని ఏం చేద్దామని ఆలోచిస్తాం కదా. అలాంటి ఆలోచనలు మీరు ఈ వారం నుంచి మొదలు పెట్టడానికంటే ఇక్కడి నుంచి ఒక 10 రోజుల లోపల ఎనీ పాయింట్ ఆఫ్ టైం జరుగుతుంది. మేజర్గా ఈ వారంలో ఇలాంటివి చోటు చేసుకోవడానికి అవకాశం చక్కగా ఉంది. ఆత్మస్థైర్యం చాలా బాగా ఉంటుంది. డబ్బుల విషయంలో అయితే మీకు సంతృప్తి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా సంతృప్తి ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. డబ్బు పరంగా మనకి ఎలాంటి అధైర్యం అనేది మీకు ఉండదు. అధైర్యం లేకుండా ధైర్యంగా ముందుకు కొనసాగడానికి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు చాలా అంటే చాలా అద్భుతంగా దీవిస్తున్నాయి మిథున రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి సంఘంలో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం చక్కగా ఉంది. సంఘంలో గుర్తింపు, గౌరవము ఇవన్నీ రావడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. అందరూ కూడా మీలో ఉన్న మంచిని గుర్తించడానికే ప్రయత్నిస్తారు.
మీలో ఉన్న పాజిటివ్స్ ఎక్కువగా బయటకు వస్తాయి. అందరికీ ఏదో దుర్బిణి వేసి వెతికినట్లు మీలో ఉన్న పాజిటివిటీ అంతా బయటకు వస్తుంది. ఉద్యోగస్తులని కాదు, వ్యాపారస్తులని కాదు, అందరికీ కూడా పేరు బలం బాగా ఉంది. మీ పేరు అందరి నోళ్ళలో నానుతుంది, కానీ చాలా అంటే చాలా గుడ్ ప్రాస్పెక్టివ్లో నానుతుంది. ఇప్పుడు మీకు మిత్రులైతే ఎలానో మిమ్మల్ని మంచిగానే వాళ్ళు మీ గురించి అనుకుంటారు. ఒకవేళ గిట్టని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా మీ గురించి చాలా పాజిటివ్గా అనుకుంటారు. వాళ్ళు అనుకోవడమే కాదు, చాలామందికి చెప్తారు మీలో ఉన్న పాజిటివ్నెస్. సో విమర్శకుల ప్రశంసలు అందుకునే విధంగా కూడా ఒకవేళ ఎవరైనా ఉంటే, లేకపోతే ఇగ్నోర్ దిస్ పాయింట్. ఆ విధంగా ఉందంటే ఆలోచించండి. ఎంత చక్కగా ఉందంటే అందరితోటి కూడా చాలా సఖ్యంగా రిలేషన్స్ విషయంలో ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, సొసైటీలో వాళ్ళు కావచ్చు, అంతా బాగా ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి ఈ వారం నుంచి కొన్ని మంచి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రాజకీయంలోకి ప్రవేశించాలన్న రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళందరికీ, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచిది, చాలా మంచి శుభ సమయం ఇది. అలాగే సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు చక్కగా ఉండడం వల్ల కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు ఇంట గెలిచి రెచ్చ గెలవాలంటారు. ఒక్కోసారి ఇంట్లో వాళ్ళే మనల్ని గుర్తించరు. ఇంట్లో వాళ్ళు అంటే మన బంధువర్గం కావచ్చు, మన రక్త సంబంధికులు కావచ్చు, లేదా మన జీవిత భాగస్వామి యొక్క రక్త సంబంధికులు కావచ్చు, ఇలా ఎవరైనా గుర్తింపు చుట్టాలు కావచ్చు, ఇలా కొంచెం గుర్తింపు ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఈ వారం నుంచి మటుకు అందరిలో ఇంట్లో బయట అని తేడా లేదండి. ప్రతి ఒక్క చోట కూడా మీ పేరు బాగా నానుతుంది. చాలా బాగా గుడ్ అంటే అదృష్టలక్ష్మి యొక్క ఆశీర్వాదం మీకు చక్కగా ఉంది. లక్ష్మీ అమ్మవారి కీర్తిలక్ష్మి రూపంలో కూడా ఉంటుంది. ఈ వారం మీకు కీర్తిలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, అదృష్టలక్ష్మి, ఈ 3 లక్ష్ములు ఒకటేసారి మీ జీవితంలోకి వస్తున్నాయి అన్న విధంగా ఈ వారం నుంచి మొదలవుతుంది. ముందు నేను చెప్పినట్లు గోచారంలో గురు భగవానుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తే మళ్ళీ 12 సంవత్సరాల దాకా రాడు. కాబట్టి కనీసం కొన్ని సంవత్సరాల పాటు ఇవన్నీ మీకు స్టాండ్ బై అయ్యే విధంగా గురుదేవుడు మరియు రవి సూర్యనారాయణమూర్తి వీళ్ళిద్దరూ కూడా ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు. మనం మామూలు విషయాలు చూసుకుంటే కనుక ఇప్పుడు పేరు వస్తుంది కాబట్టి ఉద్యోగస్తులకి మంచి శుభ సమయం. పేరు బాగుంటే ఉద్యోగం బాగుంటుంది. వ్యాపారస్తులకి అసలు మెయిన్ వాళ్ళకే కావాల్సింది. వ్యాపారస్తులకి మౌత్ పబ్లిసిటీ ద్వారా చాలా చక్కగా వ్యాపారం సాగుతుంది. ఇంకా ఇంట్లో కూర్చుని సీనియర్ సిటిజన్స్కి చాలా మంచి శుభ సమయం. విద్యార్థినులకి కూడా వాళ్ళ పేరు లైమ్ లైట్లోకి వెళ్తుంది. అలాగే మీరు గృహిణులు అయితే కనుక మీకు కూడా చాలా మంచి శుభ సమయము. మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మీ జాతక బలరీత్యా చాలా మంచి శుభ సమయం తెలుసుకోవాలి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. మీ రాష్ట్రాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నాడు, మేషరాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. అక్కడ గురు భగవానుడు మీకు పంచమాధిపతి అయిన గురు భగవానుడితోటి కూడి నవమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. శుక్ర భగవానుడు ఆశీస్సులు ఇప్పుడు చక్కగా ఉన్నాయి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే డోర్వేస్ ఫర్ ఫార్చ్యూన్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పాలి సింహరాశి వాళ్ళందరికీ కూడా. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా నిజంగానే గేట్వేస్ ఫర్ ఫార్చ్యూన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే దేశకాలమాన పరిస్థితులు కూడా బాగుంటేనే మనందరికీ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, కోవిడ్ టైంలో బాగున్న వాళ్ళు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ అయ్యారు కదా. సో మన చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితులు బాగుంటాయి, మన దేశమాన కాల పరిస్థితులు బాగుంటాయి, తద్వారా మనకి కూడా బాగుంటుంది. అలా మీకు ఈసారి మీ రాష్ట్రాధిపతి అందరికీ వరాలను అందిస్తూ ఉన్నారు. మీ రాష్ట్రాధిపతి నవమ స్థానంలో సంచారము పూర్వజన్మలో మీరు చేసిన శుభ ఫలితాలని తెరలేపే విధంగా కర్టన్ రైజర్గా ఇప్పుడు ఈ సంచారం ఉంటుంది, గురు భగవానుడితోటి కూడిన సంచారము. అలాగే ఈ జన్మలో కూడా మీరు చేసిన సుకృతాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు ఫలితాలు ఇప్పుడు ఏంటంటే డెస్టినీ తీసుకొని వచ్చింది. చాక్లెట్లు అంటే నేను జనరల్గా చెప్తున్నాను, డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఫలాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో ఈ ఫలాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే విధంలో అన్ని రాశుల వాళ్ళకంటే ఒకంత ఎక్కువ సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి శుభ పరంపర స్టార్ట్ అవుతుంది. మీ జన్మజాతకం బాగోకపోయినా కూడా మీరు ఊపిరి పీల్చుకునే విధంగానే కాకపోయినా ఇంకా కొంత ఎక్కువగానే ఇక్కడి నుంచి ఆరంభం అవుతుంది. నేను ఇందాక చెప్పినట్టు మేషరాశి నుంచి గురు భగవాన్ వృషభ రాశిలోకి వెళ్తే 12 సంవత్సరాలు రాదు.
సో కనీసం రాబోయే 3 సంవత్సరాల వరకు మంచి అదృష్టాన్ని ఇవ్వడానికి ఇప్పుడు ఈ సంచారం గురు రవిల సంచారం మేషరాశిలో చోటు చేసుకోబోతూ ఉంది. ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు అదృష్టం అంటే ఉద్యోగస్తులకి వర్తిస్తుంది, వ్యాపారస్తులకి వర్తిస్తుంది, పెళ్లి కోసం ప్రయత్నించే వాళ్ళకి వర్తిస్తుంది, దాంపత్య జీవితంలో విభేదాలు ఉన్న వాళ్ళకి అది సర్దుమణగడానికి వర్తిస్తుంది, సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఇంకా అదృష్టం అంటే మన జీవితంలో ఎందులో అయితే మనం లోటు వెలితితో బాధపడుతున్నారో అవి ఫిల్ అవ్వడము. ఇప్పుడు ధనపరంగా మీరు అసంతృప్తిగా ఉన్నారనుకోండి, ఉదాహరణకి మీ వ్యాపారంలో కావచ్చు లేదా మీ ఉద్యోగంలో కావచ్చు, అది ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇంకా ధనపరంగా మనకి ఇంకా భగవంతుని ఎంతకంటే అడిగినా కూడా సబబు కాదేమో అనుకునే విధంగా ఈ కమింగ్ 3 years ఇప్పుడు చోటు చేసుకునేది ఈ వారంలో చోటు చేసుకుంటుంది. కానీ ఈ ఫలితాలు కమింగ్ 3 years వరకు కూడా, రాబోయే 3 సంవత్సరాల వరకు కూడా స్ట్రిక్ట్గా అప్లికేబిలిటీ ఉంటుంది. మీరు వీలైనంత వరకు స్పిరిచువల్గా ఇంక్లైన్ అవ్వడానికి ప్రయత్నించండి. ద్వితీయ స్థానంలో కేతు భగవానుడు సంచారం జరుగుతూ ఉంది కాబట్టి ఆయన అంటే ఆమోదించకపోయినా అడ్డు చెప్పకపోయినా ఆమోదించే స్థితిలో లేడు కాబట్టి వీలైనంత వరకు మెడిటేషన్ ఎక్కువగా చేస్తూ ఉండండి. మీ రాష్ట్రాధిపతి కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు బెనిఫిట్స్ అందరికంటే ఎక్కువగా మీకు రావడానికి చాలా చక్కటి అవకాశాలు ఉంటాయి. ఇవి గోచర గ్రహస్థితుల ఫలితాలు మీ సింహరాశి వాళ్ళందరికీ కూడాను. కన్యారాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఆరోగ్యపరంగా మీకు అశ్విని దేవతల ఆశీస్సులు అందుతున్నట్లే భావించాలి. ఇప్పుడు రవి గురుల సంచారం మీ కష్టమ స్థానంలో జరుగుతూ ఉంది. జీవం పడుతుంది, మీ బాడీ వజ్రకాయం అవుతుంది. వజ్రకాయం ఎలా అవుతుంది? మంచి డైట్ మీరు తెలుసుకుంటారు, ఏ ఫుడ్ మీకు పడుతుందో అన్న క్లారిటీ మీకు వస్తుంది, ఏ ఆహారం తీసుకుంటే మీ బాడీలో జీవం వస్తుందో అది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అది ఎవరి ద్వారా అయినా కావచ్చు లేదా మీకైనా సెల్ఫ్గా అయినా సెల్ఫ్ రియలైజేషన్ ద్వారా అయినా ఉంటుంది. అలాగే మీరేమన్నా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటన్నిటి నుంచి బయటపడటానికి మంచి వైద్యం దొరకడము, మంచి మెడిసిన్ దొరకడము, ఇలాంటి వాటన్నిటికీ చాలా అవకాశం ఉంది. మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే అంటే ఇప్పుడు ఈ వారంలో చోటు చేసుకుంటున్నా సరే రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఇది డెఫినెట్గా జరిగి తీరుతుంది. అలాగే మీకు ఏదన్నా ప్రాపర్టీస్ పెండింగ్ ఉంటే కనుక అవి మూవ్ అవుతాయి. అది మీరు అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ముందుకు మూవ్ అవుతాయి. అవి ఇక్కడి నుంచి ఈ వారం నుంచి ఆ ప్రోగ్రెసివ్ వే స్టార్ట్ అవుతాయి, ముందుకు మూవ్ అవుతాయి. మీరు ఏదన్నా ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలని అనుకుంటున్నా కూడా దానికి కూడా ప్రోగ్రెసివ్ మోడ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పాలి. ఈ వారం నుంచి దానికి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి, మీ వంతు ప్రణాళికలు స్టార్ట్ అవుతాయి. డబ్బు ఖర్చు ఏ విషయాల్లో పెట్టాలో ఒక క్లారిటీ మీకు వస్తుంది. అనవసరమైన డబ్బు ఖర్చులన్నీ కూడా కట్ డౌన్ అయ్యే విధంగా మీరు ప్రణాళిక చేసుకుంటారు. సో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి కన్యారాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఇది మీ రాశిలోనే కేతు భగవానుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అనుక్షణం ఇప్పుడు అంటే మీ రాశి అంటే మీ తల మీద ఆయన కూర్చున్నాడు, మీ ఆలోచనలను ఆయనే డ్రైవ్ చేస్తున్నాడు. ఆయన ఎలాంటి ఆలోచనలు ఆయన ఇష్టపడతాడంటే ప్యూర్, ఇన్ అండ్ అవుట్ ప్యూర్. ఒకళ్ళ గురించి పొరపాటున కూడా ఫర్గివ్ అండ్ ఫర్గెట్, ఇది కీవర్డ్ కేతు భగవానుడికి. ఒకవేళ మీ వల్ల ఎవరికైనా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే దాన్నే తలుచుకుంటూ కుంగిపోకండి, ఫర్గివ్ చేసేసండి, ఫర్గెట్ చేసేసండి. మీకు తెలియకుండా మీ వల్ల అవతల వాళ్ళు ఇబ్బంది పడి ఉంటే దానికి కూడా మీరు ఫర్గివ్నెస్ అడగాలి. ఫర్గివ్నెస్ అడిగి మూవ్ ఆన్ అయిపోండి. ఇప్పుడు ఏంటంటే ఇలా చేయడం వల్ల కేతు భగవానుడు మీకు గోచారంలో వచ్చే యోగాలకు కావచ్చు లేదా మీ జన్మజాతకంలో ఉన్న యోగాలు అడ్డు చెప్పకుండా ఆయన ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మొదట ఆయన అడ్డుగా నిలబడతాడు మీకు యోగాన్ని రానియకుండా అందుకని పైగా ఆయన వెళ్ళిపోయేప్పుడు, ఇప్పుడు కాదు ఇంకా సంవత్సరం ఉంటాడు, ఆయన వెళ్ళిపోయేప్పుడు మంచి బ్లెస్సింగ్స్ మీకు ఇచ్చి వెళ్తాడు. మీరు కనుక చక్కటి అంటే జనరల్గా మీ థాట్ ప్రాసెస్ చాలా బాగా ఉంటుంది, అందులో ఏ విధమైన సందేహం లేదు. 10 మంది మంచి కోరుతారు, చాలా బోల్డ్ నేచర్ ఉంటుంది. బట్ అయినా కూడా ఒక రీకన్సైల్ చేసుకుంటూ ఉండండి, ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే కనుక ఇంకా యోగాన్ని మీరు యాక్టివేట్ చేసుకోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది. ఇవి మీకున్న ఫలితాలు ఈ వారంలో. తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా వ్యాపారస్తులకి చాలా అద్భుతమైన శుభ సమయము, బాగా వ్యాపారం సాగుతుంది, మంచి అనుకూలతలు మీరు వ్యాపారంలో చూస్తారు. ఉద్యోగస్తులకి అనుకూలమైన సమయమే, ఎలాంటి ఇబ్బంది లేదు ఉద్యోగస్తులకే కూడా. మొత్తానికి మీరు ఉద్యోగస్తుల అన్నది పక్కన పెడితే ఇక్కడి నుంచి మనం ఇందాక తెలుసుకున్నట్టు ఇక్కడి నుంచి రాబోయే 3 సంవత్సరాల లోపల కూడా
మీ ఫైనాన్షియల్ ముఖ చిత్రం మారుతుంది. ఫైనాన్షియల్ ముఖ చిత్రం మారుతుంది అంటే ఒక పాజిటివ్ వేలోకి రూట్ అవుతుంది. దానికి యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడి నుంచే మీకు తెలియకుండానే అడుగులు పడతాయి. అన్నీ ఒక్కొక్కసారి మనకి తెలియాలనే ఉండదు. మనకి తెలియకుండా కూడా కొంతమంది వ్యక్తులు మనకి తెలియకుండానే కొంత వర్కింగ్స్ బ్యాక్గ్రౌండ్లో డెస్టినీ మన తరఫున చేస్తూ ఉంటుంది, ఏది మనకి పాజిటివ్ జరిగే అంశాలు. అలా ఇప్పుడు జరుగుతూ ఉంది. మీకు ఒక మంచి ఆపర్చునిటీ జనరేట్ అవ్వడం ద్వారా మీరు చేస్తున్న ప్రయత్నాలు, ఇప్పుడు ఉద్యోగస్తులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అక్కడ మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న కంపెనీ వాళ్ళంతా కూడా చర్చించుకుంటారు కదా మీ గురించి, వీళ్ళని తీసుకుందామా వద్దా అని. ఇలా మీ గురించి చర్చలు తర్జన భర్జనలు జరిగి చివరికి మిమ్మల్ని మీకే విజయాన్ని ప్రసాదించే విధంగా కొన్ని వర్కింగ్స్ జరుగుతాయి. అదే వ్యాపారము. ఇప్పుడు వ్యాపారం అంటే లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకోవడము. ఈ ఇచ్చిపుచ్చుకోవడంలో మీరు ఎవరికైతే మీరు ట్రాన్సాక్షన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు ఫేవరబుల్గా ఉంటారు. మీ తల్లి గారికి చాలా శుభ సమయం. మనం ఒక మాటలో చెప్పాలంటే చాలా శుభ సమయం మీ తల్లిగారికి. మీ తల్లిగారికి ఏమైనా పెండింగ్ ప్రాపర్టీస్ ఉంటే అవి రావడానికి అవకాశం ఉంటుంది. మీ తల్లిగారికి పుట్టింటి నుంచి ఏదో ఒక రకమైన బ్లెస్సింగ్ ఈ కమింగ్ 3 ఇయర్స్లో, డౌన్ ద లైన్ 3 ఇయర్స్లో ఎప్పుడైనా జరగచ్చు. ఈ వారం నుంచి అది యాక్టివేట్ అవుతుంది. అది మీకు తర్వాత రోజుల్లో తెలుస్తుంది. బట్ ప్రోగ్రెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ వారం నుంచి యాక్టివేషన్ వీటన్నిటికీ స్టార్ట్ అయింది. అలాగే అంటే మీ తల్లిగారు వర్కింగే అనుకోండి. సో తనకి ప్రొఫెషన్లో చాలా బాగా కలిసి వస్తుంది, చాలా బాగా ఉంటుంది. కానీ డౌన్ ద లైన్ 3 ఇయర్స్ తిరిగి చూసుకోకుండా ఉన్న విధంగా ఉంటుంది. మీకు బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రోగ్రెసివ్ మోడ్లో ఉన్నారు తులారాశి వాళ్ళందరూ కూడా. ఒక ప్రత్యేకించి మీకు మంచి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు చాలా అందుకునే క్రమంలోనే ఇప్పుడు ఉన్నారు. అవి కంటిన్యూ అయ్యే విధంగా కూడా మీకున్నది. ఇవి మీకున్న ఫలితాలు. వృశ్చిక రాశిలో పుట్టిన వారికి మీకు లోన్ల విషయంలో చాలా ప్రశాంతత వస్తుంది, చాలా క్లారిటీ వస్తుంది. మీరు లోన్ కోసం ప్రయత్నిస్తుంటే అవి రావడము, మీరు లోన్ తీర్చాలని ప్రయత్నిస్తుంటే అవి జరగడము, మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంది ఇవ్వకుండా మిమ్మల్ని తిప్పించుకుంటుంటే, మొండి చేయి చూపిస్తూ ఉంటే వాటి నుంచి బయటపడడము, ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. మీ వృశ్చిక రాశి వాళ్ళకనే కాదు, ఇప్పుడు మనం తెలుసుకునే పాయింట్స్, ఎవరికైనా కుజమహర్దశ జరుగుతూ ఉన్నా, మంగళుడి దశ జరుగుతూ ఉన్నా, మంగళుడి అంతదశ జరుగుతూ ఉన్నా, అంటే ప్రత్యేకించి మీ రాశిలో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు కనుక మీకు కుజమహర్దశ జరుగుతూ ఉన్నా లేదా ఆయనకి సంబంధించిన అంతర్దశ జరుగుతూ ఉంటే ఇది మీకు ఇంకా ప్లస్ జరుగుతుంది. లేదా మీకు ఇప్పుడు ఆ దశలో లేకపోయినా బెనిఫిట్ అయితే మీకు ఉంటుంది. సో వీటిల్లోంచి మీరు బయటకు వస్తారంటే షడ్రపూస్లోంచి మీరు బయటకు వస్తారు. ఒక రకంగా మనం చూసుకుంటే కనుక షడ్రపూస్ అన్నిటిలోంచి బయటకు వచ్చేస్తారు. విక్టరీ ఓవర్ ఎవ్రీథింగ్ అని చెప్పండి, ఎవ్రీథింగ్ అని చెప్పచ్చు. దానికి ఇనిషియేషన్ ఈ వారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది డౌన్ ద లైన్ 3 ఇయర్స్ వరకు వర్తిస్తుంది. బట్ ఇనిషియేషన్ అనేది ఎక్కడో చోట స్టార్ట్ అవ్వాలి కదా, ఈ వారం స్టార్ట్ అవుతుంది. ఇది మీకు తెలియదు మీరు దానికోసం ప్రణాళిక వేసారా వేయలేదని, కానీ డెస్టినీ మీ తరఫున ఆల్రెడీ ప్రణాళిక చేసి పెట్టింది. ఈ వీక్ నుంచి స్టార్ట్ చేస్తుంది. అవి మీరు గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఏమన్నా చేస్తూ ఉంటే వాటన్నిటిలో మీకు సక్సెస్ రావడానికి, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే అందులో విజయావకాశాలు చక్కగా ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా చాలా శుభంగా ఉంది. వ్యాపారస్తులందరికీ శుభ సమయము చాలా బాగా ఉంది. ఉద్యోగస్తులందరికీ కూడా ఇంకా మంచిది. మనం వ్యాపారస్తులు ఉద్యోగస్తులు కంపేర్ చేస్తే ఒక 3 ఎక్కువ శుభ ఫలితాలు ఉద్యోగస్తులకే ఉన్నాయి. అంటే ఇక్కడ అర్థం వ్యాపారస్తులకి బాగాలేదు, శుభ ఫలితాలు లేవని కాదు. బట్ మీకు మించి ఉద్యోగస్తులకి శుభ ఫలితాలు ఇప్పుడు గోచర గ్రహ దేవతలు కలగజేస్తూ ఉన్నాయి. చుట్టాల్లో ఏమన్నా మీకు మనస్పర్ధలు అవన్నీ ఉంటే అవన్నీ తొలగించుకోవడానికి చాలా మంచి శుభ సమయం. మీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. తండ్రి సమానమైన వారి ఆరోగ్యం విషయంలో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించాలి. ఇవి ఈ వారము మీకు గోచర గ్రహస్థితులు అందించబోయే శుభ ఫలితాలు. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి ఇది చాలా మంచి శుభ సమయము. మీరు ఏదైనా పబ్లికేషన్కి సంబంధించిన రంగంలో ఉన్నా, ఏదైనా పబ్లిష్ చేయాలని అనుకున్నా, లేదా మీరు ఆథర్స్ అయినా కూడా ఈ వారం నుంచి కమింగ్ డౌన్ ద లైన్ 3 ఇయర్స్ వరకు కూడా మీ ప్రణాళిక మీరు అనుకున్నట్టు సజావుగా సాగడానికి ఇదొక కీ టైం అని చెప్పాలి ఈ వారము. దీనికోసం మీరు వర్కింగ్ చేసినా చేయకపోయినా కూడా
డెస్టినీ మీ తరఫు నుంచి వర్క్ చేస్తుంది ఈ విషయాల్లో. మీరు టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే మీకు చాలా బాగా ఉంటుంది. ఆ కన్స్ట్రక్షన్ ఇప్పుడు చేస్తూ ఉంటే కనుక బాగా ఉంది మీకు ఇప్పుడు. అలాగే మీరు ఏమైనా ట్రస్టీ మెంబర్గా ఉంటే కనుక అది కూడా మీకు, వాళ్ళకి కూడా మీరు ఆ రంగాల్లో ఉంటే మీకు కూడా చాలా బాగా ఉంది. పిల్లలకి సంబంధించి కొన్ని అనుకూలతలు మీరు చూస్తారు. పిల్లలకి సంబంధించిన విషయాల్లో కొంత క్లారిటీ మీకు వస్తుంది. మీ ఆలోచనలన్నీ కూడా చాలా ప్యూర్గా వెళ్తాయి. ఎంత ప్యూర్గా వెళ్తాయంటే ప్రశాంతమైన నది ఎలా ఉంటుందో పైనుంచి చూడటానికి అంత ప్రశాంతంగా, అంటే నది లోపల అలజడి ఉంటుంది, ఇక్కడ మీకు ప్రశాంతత, ఇన్ అండ్ అవుట్ ప్రశాంతత ఉంటుంది. నెత్తి మీద పాలు పోస్తే ఎంత ప్రశాంతంగా ఉంటామో అంత ప్రశాంతంగా మీకు ఉంటుంది. ప్రశాంతత ఎప్పుడు వస్తుంది చెప్పండి? మనకు చుట్టూ ఉన్న పరిస్థితులు అంతా చక్కగా ఉంటే మనకు ప్రశాంతత ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రశాంతతను మీరు అందుకోబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ ఆలోచనలో మీ సహస్రారం మీద దేవుడు సంచారం జరుగుతూ ఉంది. దేవుడు సంచారం జరగడం వల్ల, భగవంతుడు మిమ్మల్ని రైడ్ చేయడం వల్ల, ఎలాగైతే అర్జునుడికి మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన రథ సారథ్యం చేశాడో, మన జీవితము భగవంతుడి చేతిలో పెడితే ఎంత అద్భుతంగా ఉంటుంది. మనందరం అలా పెట్టాలనే ప్రయత్నిస్తాం, కానీ భగవంతుడు ఒక్కొక్కసారి ఆయన చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తాడు. అలా ఆయన చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించిన వాళ్ళల్లో 12 రాశుల నిస్సందేహంగా అదృష్టవంతులు మీ ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళనే చెప్పాలి. భగవంతుడి కంట్రోల్లోకి మీరు వెళ్తున్నారు. ఇంకా ఆయన చూసుకుంటాడు మొత్తం. భగవంతుడు ఒక్కసారి మన వైపు చూస్తే ఇంకా మనం దేనికి బాధపడాలి, దేనికి కలత చెందాలి, అంతా మనకి హ్యాపీనెస్ ఉంటుంది. అది మీకు ప్రారంభం అవబోతుంది. ఈ వారం నుంచి మీకు తెలియకుండానే దానికి బీజం పడుతుంది. ఇక్కడ నుంచి డౌన్ ద లైన్ చెప్పుకునేది మన ఈ వారం యొక్క ఫలితాలైనా డౌన్ ద లైన్ 3 years వరకు కూడా మీకు ప్రశాంతత, మీరు అనుకున్న పనులన్నీ సజావుగా సాగడానికి భగవంతుడి యొక్క కృప చాలా బాగా ఉంది. మీకు మీ ఇష్టదైవాన్ని వదలకుండా, అంటే మనకి సుఖాల్లో ఉన్నప్పుడు భగవంతుని ఎక్కువగా పట్టుకోవాలి, దుఃఖాల్లో ఉన్నప్పుడు మనం భగవంతుని ప్రార్థిస్తాము, సుఖాల్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఎక్కువగా భగవంతుని ప్రార్థిస్తామో మనకు వచ్చిన సుఖభోగాలు మనతోటే ఉంటాయి. మళ్ళీ మనం అంటే మళ్ళీ మనకి ఉద్దానంలో ఉన్నప్పుడు ఉద్దానంలోనే ఉండాలి, ఇంకా పతనంలోకి వెళ్ళకూడదు. అలా ఉద్దానంలో ఎవరుంటారు? భగవంతుని పట్టుకునేవాళ్ళు. అసలు ధనుసు రాశి వాళ్ళు అంటేనే మొదటి నుంచి భగవంతుడి చరణాన్ని నమ్ముతూ నడిచేవాళ్ళని. ఇప్పుడు దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ చేసుకోండి, ఇంకా చక్కటి ఆశీస్సులు అందుకోండి. ఇవి మీకున్న ఫలితాలు ఈ వారం. మకర రాశి, కుటుంబంలో మంచి ప్రోగ్రెసివ్ మూడ్ ఉంటుంది. మీ ప్రాపర్టీస్ ఏమన్నా అమ్మాలని అనుకున్నా, లేదా మీరు ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలని అనుకోవడానికి ఈ వారం నుంచి మీకు తెలియకుండానే, ఇప్పుడు మనం చెప్పుకునేది ఈ వార ఫలితాలైనా కమింగ్ డౌన్ ద లైన్ 3 years వరకు ఇప్పుడు మనం తెలుసుకోబోయే అంశాలు జరుగుతాయి. దానికి మీకు తెలియకుండానే డెస్టినీ మీ తరఫు నుంచి స్టెప్స్ తీసుకుంటుంది. డెస్టినీ తీసుకునే స్టెప్స్ మనకు వెంటనే తెలియదు, నెమ్మదిగా తెలుస్తాయి. డెస్టినీ ఈ వీక్ నుంచి స్టెప్స్ తీసుకుంటుంది. దేనికి? మీకు ఒక మంచి ఇల్లు ఇవ్వడానికి. ఇంకా ఆ ఇల్లు ఎలా ఇస్తుందంటే ఒక దేవాలయమే. ఇంటికన్నా గుడిపదిలో అన్న నానుడు మనందరం విన్నాం కదా. మీరు ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి సుఖ సౌఖ్యాలు మీకు చక్కగా అందుతాయి. మీ ఇంటికి ఎవరైనా వచ్చినా అబ్బా ప్రశాంతంగా ఉంది, గుడికి వచ్చినట్టు ఉంది అనుకునే విధంగా మీకు మంచి గృహయోగాన్ని రవి గురువులు ఇద్దరూ కలిసి ప్రసాదించడానికి ఇప్పుడు మీకు 4th స్థానంలో సంచారం చేస్తున్నారు. మీ తల్లిగారికి చాలా మంచి శుభ సమయం. మీ తల్లిగారికి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే కనుక అవన్నీ కూడా సెటరేట్ అయిపోతాయి. మీ తల్లిగారు తల్లి సమానమైన వారికి ఏమన్నా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా సెటరేట్ అవుతాయి. ప్రత్యేకించి మీకు బయోలాజికల్ మదర్ ఉంటే కనుక తనకి ఏదో ఒక డబ్బు పరంగా కావచ్చు, లేదా ఏదో ఒక రకంగా తనకు ఆనందం కలిగే అంశాలు చూడడానికి ఈ వీక్ నుంచి, అంటే తనకి కూడా ఇప్పుడు ఆరోగ్య సమస్య మొత్తం సెట్ అయితే ఆనందమే కదా, అది జరగడం. లేదా తల్లికి ఎప్పుడు బిడ్డల గురించే చింత ఉంటుంది. ఎంతమంది సంతానం ఉంటే అంతమంది సంతానం గురించి. సో సంతానం అంతా కూడా బాగుంటుంది అని అనుకునే విధంగా, బాగుంది నా పిల్లలు బాగున్నారు, చక్కగా ఉన్నారు, ఏ పాపిష్టి కళ్ళు పడకుండా వీళ్ళు ఇలానే చక్కగా ఉండాలి అని ప్రతి తల్లి కోరుకుంటుంది. అలా నిజంగానే మీ అమ్మగారికి బాగున్నారు అని సంతృప్తి పడే విధంగా, మీ సిబ్లింగ్స్ అందరికీ కూడా బాగుండే విధంగా, మీ తల్లిగారు ఆనందపడే విధంగా ఈ వారం నుంచి డెస్టినీ వర్కింగ్స్ చేస్తూ ఉంది. ఈ వారం కేవలంగా ఈ వార ఫలితాలే కాదండి, కమింగ్ 3 years వరకు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే ఇక్కడ రవి గురుల సంచారం మేషరాశిలో జరుగుతూ ఉంది కాబట్టి మంచి ప్రోగ్రెసివ్ మోడ్. ఇప్పుడు మీరు ఇల్లు ఎప్పుడు కట్టుకుంటారు చెప్పండి? మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో బాగుంటాయి. దానికి వర్కింగ్స్ ఈ వారం నుంచి పడుతున్నాయి. ఇది డెస్టినీ తీసుకునే స్టెప్స్.
సో మీకు ఇప్పటికిప్పుడు తెలియకపోయినా కమింగ్ డేస్లో డెఫినెట్గా ఇవన్నీ మీరు అష్యూర్ అవుతారు, ఇవన్నీ కమ్ అక్రాస్ అవుతారు. ఇప్పుడు మనం తెలుసుకునే రీజన్స్ అన్నీ కమ్ అక్రాస్ అవుతారు. మీకు కూడా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది, ఇంటికి వెళ్ళినప్పుడు హాయిగా అనిపిస్తుంది. మీరు ఇంట్లో ఉన్నప్పుడు బాగా ఉంటుంది. మీరు గృహిణీలు అయితే మీకు కూడా బాగా ఉంటుంది. మీరు గృహిణీలు అయితే కనుక మీ శ్రీవారికి చక్కగా ఉంటుంది. ఇప్పుడు మీ జాతక బలం బాగుంది, మీ గోచర గ్రహస్థితులు బాగున్నాయి కాబట్టి మీ హస్బెండ్కి బాగుంటుంది. మీరు వర్కింగ్ అయితే మీకే ఎక్కువ బాగుంటుంది, కానీ 30% మీ శ్రీవారికి వర్తిస్తాయి. మీరు మగవాళ్ళు అయితే ఇంకా చూసుకొని అక్కర్లేదు, బాగా ఉందనే చెప్పాలి మీకు. ఇవి ఈ ఫలితాలు, గోచర యొక్క ఫలితాలు మకర రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి చాలా బాగా ఉంది. మీరు నడిచే ప్రతి అడుగు దైవం మన చేయి పట్టుకొని నడిపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వారం నుంచి తెలియకుండా అలానే జరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా దైవం యొక్క బలంతోనే మీరు తీసుకుంటారు. ఎలాగైతే అర్జునుడికి కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్ముడు వెంట ఉండి కురుక్షేత్రాన్ని విజయపదంలోకి తీసుకెళ్లారో, అలా ఇక్కడి నుంచి మీకు తెలియకుండానే దైవబలం పెంపొందింపబడుతూ ఉంది. అడుగడుగున దేవుడు మీ తోడు ఉన్నాడా అన్నట్టుగా మీ జీవితం సాగుతుంది. మనం అనుకుంటాం కదా, అడుగడుగున దైవం తోడే ఉంటే ఎంతో బాగుంటుందని చెప్పి. ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళే మనతోటి ఉంటేనే మనకు ఎంతో హ్యాపీగా ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్తే. అలాంటిది పరమాత్ముడు మనతోటి ఉంటే ఇంకెంత హ్యాపీగా ఉంటుందండి. అలా హ్యాపీగా ఉండే విధంగా మీకు ఈ వారం నుంచి చోటు చేసుకోబోతూ ఉంది. మీకు తెలియకుండానే అదృష్టం వైపు భగవంతుడు వేలు పట్టుకొని నడిపించడం అంటే ఏం లేదు, అదృష్టం యొక్క దిశగా అడుగులు వేపిస్తూ ఉన్నాడు. అది ఈ వారం నుంచి చోటు చేసుకుంటూ ఉంది. ఈ కమింగ్ డౌన్ ద 3 లైన్స్ లోపల మీ జీవితం సెటిల్ అయిపోవడానికి చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అడుగు భగవంతుడు వేయిస్తున్నాడు. వేసే ప్రతి అడుగు కూడా స్వర్ణం మీ జీవితం స్వర్ణం కావడానికి ఆయన అడుగులు వేయిస్తున్నాడు. కాబట్టి చాలా చక్కగా వెళ్తుంది. భగవంతుడు చేసే డ్రైవ్లో మనకి ముళ్ళులు ఉండవు, కష్టాలు ఉండవు, దుఃఖాలు ఉండవు, శత్రు బాధలు ఉండదు, ఆరోగ్య సమస్యలు ఉండవు, ఇవేవీ ఉండవు. ఏముంటాయి? ప్రశాంతమైన పూలబాటలో వెళ్తాము. విజయ దుందుబిల్లు మోగిస్తూ ఉంటుంది ప్రకృతి. అలాగే మన గురించి సత్కీర్తి ఉంటుంది, మన ఫ్యామిలీ గురించి సత్కీర్తి ఉంటుంది. మనకి చేపట్టిన ప్రతి పని కూడా అనుకున్న ప్రతి పని అనుకున్నట్టు చక్క అయిపోతుంది. ఎక్కడ కూడా ఏ విషయంలో ల్యాగ్ లేకుండా ఉంటుంది. మీరు ఈ 3 yearsలో అవివాహితులైతే వివాహం చేసుకోవడానికి చాలా బాగా ఉంది. మీరు ఈ 3 yearsలో వివాహము అయితే కనుక మీకు జీవితకాలం సువర్ణయుగంగానే ఉంటుంది. వివాహితులు అయి ఉంటే కనుక మీకు అంటే ఎవరికైనా కూడా భగవంతుడు చేయి పట్టుకొని వేలు పట్టి నడిపిస్తున్నాడు. కాబట్టి ప్రతి అడుగు మీరు ప్రయత్నపూర్వకంగా భగవంతుడికి సంబంధించిన నామాలు వినడానికి కానీ, భగవంతుడికి సంబంధించిన స్తోత్రాలు వినడము, చదవడము, వీటికి ప్రయత్నించండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మంత్రోపదేశం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మంత్రోపదేశం తీసుకొని గురుస్థానంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మంత్రోపదేశం తీసుకొని ఆ మంత్రాన్ని అనుష్ఠించడానికి ప్రయత్నించండి. చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని భగవంతుడు అండదండగా ఉన్నాడు. కాబట్టి ఈ అండదండల్ని మరింప అంటే నేను ఎరుగున్నాను స్వామి, నువ్వు నా పక్కనున్నావన్న విషయాన్ని మనం గుర్తించినట్లు అలా చేసుకుంటే ఇంకా ఇప్పుడు క్లాస్లో టీచర్కి పిల్లలు డిసిప్లిన్డ్గా బాగా చదువుకున్న పిల్లలు అంటే ఎక్కువ ఇష్టపడతారు. బాగా ర్యాంక్ వచ్చేవాళ్ళంటే వాళ్ళ ఫేవరెట్ స్టూడెంట్స్ అవుతారు. అలా భగవంతుడికి ఫేవరెట్ అవ్వాలంటే మనం కూడా భగవంతుడికి నచ్చిన పనులు చేయాలి. సో భగవంతుడికి నచ్చిన పనులు ఆచరణలో పెడుతూ మంత్రానుష్ఠానం కూడా, లేదా నామజపం అయినా సరే మీకు తెలిసిన వాళ్ళ గురువుల దగ్గర నుంచి నామజపం తీసుకొని చేయడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి శుభ ఫలితాలు మీకు అందుతాయి. ఇది ఈ వారంలోనే చోటు చేసుకుంటుంది. కానీ డౌన్ ద లైన్ 3 years వరకు కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. అడుగులు మటుకు ఈ వారంలో పడతాయి. ఇవి మీ రాశి వాళ్ళకున్న ఫలితాలు. ఆఖరిదైన మీనరాశి. మీ రాశిలో చక్కగా శుక్రభగవానుడు ఉన్నాడు, ఇంకా అమ్మవారు మీ దగ్గర ఉన్నది. అలాగే బుధుడు కూడా వక్రించి వస్తున్నాడు. సో అయ్యవారి ఆశీస్సులు, లక్ష్మీనారాయణల ఆశీస్సులు, మీకు ద్వితీయ స్థానంలో రవి గురుల సంచారము. సో ఒక్కసారి మన చుట్టూ మనం ప్యాకప్ అంత అదృష్టకరమైన విషయాలతోటి ఉంటే ఎంత బాగుంటుంది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యే విధంగా ఉంటుంది కదా. అలా ఇక్కడి నుంచి మీకు ప్రోగ్రెషన్ మోడ్ స్టార్ట్ అవబోతూ ఉంది.
ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకి, ఎందుకంటే గురురవుల సంచారం ద్వితీయ స్థానంలో జరుగుతూ ఉంది కాబట్టి మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఆనంద పరంపర స్టార్ట్ అవ్వబోతుంది. చాలా మంచిది. ఇప్పుడు మనం తెలుసుకోబోయేవన్నీ కూడా, తెలుసుకుంటున్నవన్నీ ఈ వారంలో మీకు తెలియకుండానే స్టెప్స్ పడతాయి. ఎందుకంటే నేచర్ ద్వారా ఈ ఆశీస్సులు అందుతూ ఉన్నాయి కాబట్టి, అది యాక్టివేట్ అవుతున్న పాయింట్ ఈ వారం కాబట్టి, ఈ వారంలో మీకు తెలియకుండానే నేచర్ స్టెప్స్ తీసుకుంటూ ఉంది. ఇది డౌన్ ద లైన్ 3 years లోపల తెలుసుకునేది ఈ వారానికి అయినా సరే, డౌన్ ద లైన్ 3 years లోపల మీ కుటుంబంలో సెటిల్మెంట్కి చాలా అవకాశం ఉంది. కుటుంబం సెటిల్ అవుతుంది చక్కగా. అలాగే మీకు సొసైటీలో పేరు పలుకుబడి బాగా వస్తుంది. డబ్బు పరంగా చాలా బాగా ఉంటుంది. మీ జన్మజాతకం అనుసరించి బాగా ఉంటే కనుక ఇంకా మంచి స్టేబుల్, చాలా కాంక్రీట్ పొజిషన్ మీరు చూస్తారు. మీ జన్మజాతకం అనుకూలంగా లేకపోయినా సరే గోచర గ్రహస్థితులు మిమ్మల్ని సెటిల్ చేసే విధానంలోనే ఉంది. సో కొంతన్నా మీరు సెటిల్ అవుతారు. ఓకే, పర్వాలేదు, అంతకు ముందుతో మనం కంపేర్ చేస్తే బాగా సెటిల్ అయి ఉన్నామని అనుకునే విధంగా ఉంటుంది. మీకు ద్వితీయ స్థానంలో రవి గురుల సంచారము, మీరు తీసుకునే ఆహారము కొంచెం రోజు భగవంతుడికి నివేదించిన ప్రసాదం ప్రయత్నపూర్వకంగా తీసుకోవడానికి ప్రయత్నించండి. దీని ద్వారా మీకు ఇప్పుడు ధర్మదేవత యొక్క ఆశీస్సులు, అదృష్ట దేవత యొక్క ఆశీస్సులు మీకు చక్కగా రావడానికి రెడీగా ఉన్నాయి. కాబట్టి అంటే ఈ వారం బాగుంటుంది. ఈ వారం గురించి ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు, కానీ ఈ వారం కొన్ని మార్పులు మీకు రాబోయే 3 years లోపల ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ తేబోతుంది మీ లైఫ్లో. అవే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విషయాల్లో ఉంటుందంటే, మీ కంప్లీట్ మీ కెరియర్ పరంగా ఉంటుంది. మీ పర్సనాలిటీ వైజ్ అంటే నా ఉద్దేశం సన్నం అవ్వడం, లావ్ అవ్వడం అని కాదండి. మీ థాట్ ప్రాసెస్ వైజ్ చాలా బాగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు చాలా బాగా ఉంటాయి. ఆదాయంగా బాగా ఉంటుంది. కుటుంబంలోని వారికి కూడా ఆదాయం పెరుగుతుంది. మీకు ఆదాయపరంగా చాలా బాగా ఉంటుంది మీరు వర్కింగ్ అయితే కనుక. లేకపోతే మీ కుటుంబంలో వాళ్ళకి ఆదాయపరంగా చాలా బాగా ఉంటుంది. ఇది ఒకటని కాదు, చాలా విషయాల్లో ప్లస్సులు జరగబోతూ ఉన్నాయి మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఇవి ఈ వారంలో చోటు చేసుకోబోతున్న మార్పులు రాబోయే రోజుల్లో మీకు ఆశీస్సులు అందడానికి. చూశారు కదండి మీ రాసే వాళ్ళకి ఏ ఫలితాలు. ఇప్పుడు మనం పరిహారం తెలుసుకున్నాం. ఈ వారం పరిహారం వచ్చేసేసి మీరు ఈ వారం అనే కాదండి, ఇది మీరు ఇక్కడి నుంచి ప్రారంభించి, అంటే ఇప్పుడు మనం తెలుసుకునే 14వ తారీఖు నుంచి ప్రారంభించి మళ్ళీ వచ్చే 14వ తారీఖు వరకు కూడా, అంటే మే 14వ తారీఖు వరకు కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ పరిహారాన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. దీనికోసం మీరు చిన్నగా డొనేషన్స్ చేయాలి. మీ శక్తి ఎంత ఉంటే అంత డొనేషన్స్ చేయడానికి ప్రయత్నించండి. ఈ డొనేషన్ దేనికి చేస్తారు? గోశాలకు చేయండి, ఏదైనా దేవాలయానికి చేయండి. దేవాలయంలో ఉన్న పురోహితులకి ఏదైనా మీకు తోచిన దక్షిణ ఇచ్చి వారి ఆశీస్సులు అందుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ రోజుల్లో ఏ రోజు చేసినా పర్వాలేదు. మీకు కుదిరితే కనుక మనం తెలుసుకున్న వ్యవధిలో, అంటే ఈ ఏప్రిల్ 14 నుంచి మే 14 లోపల కనీసం ఒక 3 సార్లు దానాలు చేయడానికి ప్రయత్నించండి. 3 సార్లు కుదరని వాళ్ళు ఒక్కసారి ఇచ్చినా పర్వాలేదు. ఎవరెవరికి డొనేట్ చేయాలన్న విషయాన్ని ఇప్పుడు నేను చెప్పాను. ఇంకా ఎవరెవరికి చేయాలనేది నేను చెప్తాను. గోశాల ఒకటి, కన్స్ట్రక్షన్ అవుతున్న దేవాలయాలు ఒకటి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి పునరుద్ధరణ కోసం ఏమన్నా మహదవకాశాన్ని ఇచ్చి ఉంటే దానికి మీకు తోచినంత, శక్తికి మించి చేయమని చెప్పి ఎవరు చెప్పరు. మీకు తోచినంత మీ ఇంటి దగ్గర ఉన్నది కావచ్చు, మీకు తెలిసిన చోట కావచ్చు. ఇలాగా ఇప్పుడు కొన్ని సంస్థలు ఉంటాయి, ప్రజలకి సేవలు చేసే సంస్థలు, అలాంటి వాటికి మీరు డొనేట్ చేయడము. కొన్ని చోట్ల అనాథ శరణాలయాలు ఉంటాయి, అలాంటి చోట మీకు తోచినంత అమౌంట్ వాళ్ళకి డొనేట్ చేయడము. వయోవృద్ధులు ఉన్న అనాథ శరణాలయాలు కూడా ఉంటాయి, హ్యాండిక్యాప్డ్ ఉన్న అనాథ శరణాలయాలు ఉంటాయి. వాళ్ళకి మీకు తోచినంత డొనేట్ చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. బయోలాజికల్ గురువులు మీకు ఎవరైనా ఉంటే కనుక, మీరు ఎవరినైతే గురు సమానంగా భావిస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా మీకు తోచినంత ఏమన్నా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలకి మీరు డొనేట్ చేస్తే కనుక, ఇప్పుడు చేసే ఈ డొనేషను మీకు పూర్వజన్మ పుణ్యాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ జన్మలో మీకు రావాల్సిన యోగాలు, మీకు జన్మ కుండలీలు ఫ్రీజ్ అయిపోయి ఉంటే అవన్నీ కూడా అన్ఫ్రీజ్ అయ్యి మీకు ఫ్రీ ఫ్లోగా, అంటే ఇప్పుడు చూడండి అన్ని కళ్ళ ముందే కనిపిస్తున్నాయి, ఏ పనులు అవ్వట్లేదు,
అన్నీ ఇక్కడ దాకా చివరి దాకా వచ్చి ఆగిపోతున్నాయి, అసలు ఏం అర్థం కావడం లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి జీవితంలో వస్తూ ఉంటాయి. అలాంటివి రాకుండా ఈ పరిహారం చేసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు పరిరక్షించుకోవడానికి చక్కగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకునే ఈ సెగ్మెంట్లో ఎవరికైనా కూడా మీరు డొనేషన్స్ చేయడము, అలాగే దాంతోపాటు మేధా దక్షిణామూర్తి స్వామి వారి శ్లోకాన్ని ప్రతిరోజు వినడానికి ప్రయత్నించండి. మీరు చదివితే ఇంకా మంచిది. ఒక 3 సార్లు చదవడం, కానీ మీకు చదవడం రాకపోతే అప్పుడు 3 సార్లు వినడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి. ఈ డొనేషన్స్తో పాటు చక్కటి రవి గురుల ఆశీస్సులు మీరు అందుకోండి. ఈ సూర్యనారాయణమూర్తి మరియు గురుదేవుడి ఆశీస్సుల వల్ల మన జీవితంలో జరిగే ఫలితాలు ఏంటంటే, ఉద్యోగంలో వ్యాపారంలో గ్రోత్ ఉంటుంది. మీరు చేపట్టే ప్రతి పనులు కూడా విజయవంతంగా ముందుకు సాగుతాయి. అలాగే మీకు ఏదైనా ఆపర్చునిటీస్ చివరి దాకా వచ్చి ఆగిపోతూ ఉంటాయి. అదృష్టం ఆతృటిలో తప్పిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం ఉపకరిస్తుంది. మీరు శక్తి ఉంటే కనుక లోపత్వం చూపించకుండా దానం చేయండి. పిన్నాస్తనం మటుకు దానంలో చూపించకూడదు. శక్తి ఉంటే కనుక చేసినా పర్వాలేదు అనుకుంటే. మీకు శక్తి లేకపోతే అప్పు చేసి చేయకూడదు. ఈ రెండు మటుకు మీరు గ్రహించుకోండి. మీకు శక్తి లేదు, ఒక మనిషికి అన్నదానానికి ఇవ్వచ్చు. ఒక మనిషికి అన్నదానానికి ఇవ్వడానికైతే ఉంటుంది కదా, అది లేదు. మేధా దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రం వినండి 3 సార్లు, లేదా చదవండి, సరిపోతుంది. మీకు శక్తి ఉంటే కనుక లోభత్వం చూపించకుండా ఇప్పుడు మనం తెలిసిన ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి దానం చేయడానికి ప్రయత్నించండి. దీనివల్ల ఏంటంటే రవి గురువులు పరిపూర్తి ఆశీస్సులు మనం చేసిన వాళ్ళందరికీ చక్కగా వస్తాయి. ఇది ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారము. ఈ పరిహారం చక్కగా చేసుకోండి. మేధా దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధించండి. దీనివల్ల మన జీవితాల్లో సకల సమ్మంగళాన్ని మనం ఆహ్వానించడానికి మనం ఒక ఇన్విటేషన్, అదృష్ట దేవతకి ఒక ఇన్విటేషన్ ఇవ్వడం అనమాట. అమ్మ మా ఇంటికి రా అని చెప్పి. అంటే ఎప్పుడు మనం అలా అదృష్ట దేవతకి ఇన్విటేషన్ ఇవ్వడం అనేది విడిగా మనకి జరగదు, ఇప్పుడే జరుగుతుంది. మళ్ళీ ఇలాంటిది అవకాశం మనకి రావాలంటే మళ్ళీ 12 సంవత్సరాలు వేచి ఉండాలి. ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. అదృష్ట దేవతకి ఇన్విటేషన్ అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి ఫ్లూక్లో అనుకోకుండా పెద్ద రాజకీయ నాయకులను కలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళు బహిరంగ సభలకు వచ్చినప్పుడు కూడా ఎంత ప్రోటోకాల్ అన్నా ఒక్కొక్కసారి కలిసే అవకాశం ఉంటుంది. సో లేదంటే అనుకోకుండా ఎవరైనా రిఫరెన్స్ల ద్వారా అయినా కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రోటోకాల్స్ అన్నీ మనం బౌండరీస్ బ్రేక్ చేసుకొని అదృష్ట దేవత మన ఇన్విటేషన్ని అందుకోవడానికి రెడీగా ఉంది. సో ఎవరెవరు ఇన్విటేషన్ కార్డు అంటే ఇప్పుడు మనం చెప్పిన పరిహారాలు చేసుకోవడం వల్ల ఇన్విటేషన్ కార్డు మీరు ఇచ్చినట్లు, అమ్మ మా జీవితాల్లోకి రా అమ్మ అని చెప్పి. సో ఎవరెవరైతే అదృష్టం కోరుకుంటారో ఈ పరిహారాలు చేసుకోండి. చక్కగా అదృష్ట దేవతని మీ ఇంటికి ఆహ్వానించండి పూర్ణ కుంభ స్వాగతంతో. అలా మీరు చక్కగా అదృష్ట దేవత యొక్క ఆశీస్సులు చక్కగా మీరందరూ అందుకుంటారని చెప్పి భగవంతుడిని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.